నర్తలు దిల్దార్ వార్తలకి స్వాగతం. అరే ఎప్పుడు చూసినా కళకళలాడే మా కాకయ్య అలా మస్తు బాధతోటి మాట్లాడిండురా. అయ్యో ఎందుకు ఏం కష్టం వచ్చింది? మొన్నటిదాకా వానలు లేవు కదా, ఇప్పుడు వడ్డ వానలకు చెర్లు నిండినాయి. ఇక మరి ఇంకా బాధ ఎందుకు? చూస్తలేవా యూరియా బస్తాల కోసం లైన్ లో నిలుసుండి చక్కెర వచ్చి పడిపోయిందట. అయ్యో పాపం, మరి ఎట్లా? అక్కడ ఉన్నూరోళ్ళు దవాఖానకు తీసుకుపోయారు. ఇప్పుడు మంచిగానే ఉన్నాడు గాని యూరియా ఎంత గోస పెడుతున్నదో. సెంటర్ వాళ్ళు వేయాలన్నట కదరా యూరియా. ఎవరిచ్చుడో ఏం కథో గానీ గింత అధ్వానం ఉంటదా చెప్పు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అంటారు. వీళ్ళ గోస కనిపిస్తలేదా ఈ లీడర్లకు? మీ కాక ఒక్కడే కాదు, చాలా మంది అన్నదాతల గోస అట్లనే ఉన్నది చూడు. మరి ఏం చేస్తాడు ఎప్పుడ్రి? కడుపు మండిన అన్నదాత యూరియా సెంటర్ల మీద కన్నెర్రయేస్తున్నారు. ఓపిక వట్టి రేప్రా మాప్రా అంటుంటే ఎవరికైనా దుఃఖం ఆగుతుందా ఎప్పుడ్రి? వనపర్తి జిల్లా అమరచింతకాడ యూరియా బస్తాల కోసం గోస ఉచ్చుకుంటున్నారని రాళ్లతోటి సెంటర్ మీద దాడి చేసిర్రు. తెలంగాణ అంతటా ఇంకా యూరియా గోసలే. ఎక్కడ చూసినా జనాల చెప్పుల లైన్లు, పట్టా పాస్బుక్ల లైన్లు, కిలోమీటర్ల కమానం లైన్లే కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ కాడ లైన్ల నిలుస్తున్న కాకేమో అంటున్నాడు, యూరియా లేదు, అంత షార్టేజ్ ఉన్నది యూరియానే. వాటి సార్లు ఏదో ఒకటి పార్టీ కోసం చెప్తున్నారు, ప్రభుత్వం కోసం, కానీ యూరియా మాత్రం ఓ నీళ్ళలో లేవు. ఉంటే మనముక్కు వస్తామా సరే మేము పెట్టి. అయితే యూరియా కోసం ఎందుకింత గోస అవుతున్నదో తెలుసునా? చెప్పే రఘునందన్ అన్న. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. మీ చింతనలు రందులు ఎవరికి కావాలి గాని లొల్లి మనకు పాకిస్తాన్ కైతే చైనాకెళ్ళొచ్చే రైళ్లు, విమానాలు, ఓడలు ఎందుకు సతాయిస్తున్నాయే అన్న? జరా పీకులాటేందో రైతులకు ఎట్లా అర్థమైతది? తెలంగాణ ఎంపీలంతా మోడీ సార్ను బుద్రకిస్తారో లేకపోతే బతిమిలాడతారో గాని ఈ యూరియా కట్టాడు తీర్చురి సార్లు తీర్చుర్రి. మంచోళ్ళు అంటే మంచెక్కి ఎగురుతున్నారట కదా. ఎవలో వాళ్ళు నీ అసొంటి గడుసోళ్ళే అయి ఉంటారు. నేను గడుసు కావచ్చు గాని మరీ అంత గయ్యాలని కాదు కదా. నువ్వా వామ్మో, ఇంట్లో చూస్తలేమా నీ రచ్చా? ఉన్నకాడు ఉంటలేవటగా. ఎందుకుంటలేను? ఎవడాలు నా మీద ఫిర్యాదు ఇచ్చింది? వాళ్ళెవలో చెప్తా గాని ముందుగా మంచోళ్ళు అంటే మంచెక్కి ఎగిరింది ఎవరో చెప్పవు? కొందరు పోలీసోళ్ళు. ఎవల్రా? ఇవాళ రేపు అందరు మంచిగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు కదా. స్టేషన్లకు పోగానే సారు మేడం అని వల్కరిస్తున్నారు. మీదికి చూడనే ఉన్నారు, లోపట అసలు అట్లనే ఉన్నారు. ఏమో నువ్వు చెప్పేది ఏం అర్థమైతలేదు. వరంగల్ జిల్లాలో ఒక కాకి ఏం చేసిండో నీకే అర్థమైతది. బక్క చిక్కినోళ్ళంటే, పనులు చేసుకునేటోళ్ళంటే, చిన్న చిన్న హోటల్ నడుపుకునేటోళ్ళంటే ఈ పోలీసులకు ఏమనిపిస్తుందో ఏమో కదా. వరంగల్ పోర్టు రోడ్డులుండే అవ్వోళ్ళు హోటల్ మూసిరట. కానీ ఎస్ఐ శ్రీకాంత్ కు ఏమనిపించిందో లోపలికి పోయి గ్యాస్ బుడ్డి తీసుకుపోతానంటున్నాడట. ఏంది సారు ఈ తమాషా? అర్ధరాత్రి అయిందని హోటల్ బంద్ పెట్టినాం కదా, మీదికెళ్ళి గడబెడెందుకు అని అన్నదట. చూడుండ్రి ఆడ మనిషి మీద ఎట్లా చేసుకున్నాడో. గిదేం పద్ధతి సారు? హోటల్ నడిపేటోళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఫైన్ అయ్యాలి, లేకపోతే కేసు పెట్టాలి గాని గిదేం పని? కొడతారా మళ్ళా అది ఆడ మనిషిని అని కంత్రి కాకి మీద కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వేర్రు. ఎస్ఐ శ్రీకాంత్ గారు ఎందుకు ఉరుకులాడుతున్నావు చెప్పు? ఇంకా ఎంతో ఎత్తుకుపోవాల్సిన మనిషివి ఇప్పుడే గిట్లా గడుస్తానని చూపిస్తే ఎట్లా? అయినా ఓ పోలీస్ పెద్ద సార్లు జర ఆయనకు క్లాసే తీసుకుంటారో లేకపోతే ఇంకేమన్నా శిక్షనే వేస్తారో గాని జర గిసొంటి కథలు బంద్ పెట్టమని చెప్పుర్రి అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. అమ్మో నిన్ను చూస్తుంటే నాకు భయం అవుతున్నదిరా. నన్ను చూస్తుంటే భయం అవుతున్నదా? అబ్బో భయపడుతున్నావా లేక నన్ను నా సకదనని చూసి కుళ్ళుకుంటున్నావా? అరే ఇక్కడ ఎవ్వరు లేర్రా, లేనిపోని సర్కసులు చేయకు. సరే గాని నన్ను చూస్తుంటే ఎందుకు భయం అవుతుంది చెప్పు నీకు? అక్కడ చిట్టి అంటున్నావు, ఇక్కడ చిట్టి అంటున్నావు, ఆ గ్రూపు ఈ గ్రూప్ అని ఏదేదో చెప్తేనే ఉంటావు కదా. అవన్నీ మనం జనం అనుకుంటే కలిసిమెలిసి ఊళ్ళల్లో రూపాయి దాచుకునే పనులు రా. దాంతో పరేషాన్ ఏముంది? భయపడకు నువ్వు, నేను చూసుకుంటా కదా. అట్లనే నేను చూసుకుంటా అని కోదాడతానే ఒక ఆమె ఏం చేసిందో చూడు. రెండు కొప్పులు ఒక చోట ఇమడలేవు అని అంటారు. గది జగమెరిగిన సత్యం. కానీ గసొంటి ఆడోళ్లను పదుల సంఖ్యలో కలిపి కట్టించేటియా మహిళా సంఘాలు. కొరివితోని తలబొక్కున్నట్లే ఉంటది నడిమిట్ల దూడితే. గా పంచాయతీలు ఒడవై మరిగా అక్కలంతా ప్రామిసరీ నోట్లు పట్టుకొని ఏం ప్రదర్శన చేస్తున్నారా అని అనిపిస్తున్నది కదా. మహిళా సంఘ సంఘానికి సంబంధించి ఇందిరా 2 అనే గ్రూప్ లో ఈ గ్రామ వివో గారు వీళ్ళకి గత 2.5 సంవత్సరాల కిందట మనిషికి 12 మంది సభ్యులున్న ఇందిరా 2 గ్రూప్ లో 4 లక్షల రూపాయలు లోన్ తీసుకొని మనిషికి 33,150 రూపాయలు వీళ్ళకి ఇచ్చి ఆ ప్రామిసరీ నోట్ల మీద కావచ్చు వీళ్ళకి 83,300 రూపాయలు ఇచ్చినట్టుగా తప్పుడుగా ప్రామిసరీ నోట్లు రాయడం జరిగింది. ఈ విషయంతో పాటు వీళ్ళ మహిళా సంవహన సంఘం సభ్యులు లీడర్ల తీర్మానాలు సంతకాలు ఫోర్జరీ చేసి వీళ్ళకి 3 లక్షలు ఇచ్చినట్టుగా
8 లక్షలు 7.5 లక్షలు ఇచ్చినట్టుగా 10 లక్షలు విత్డ్రా చేసినట్టుగా ఈ స్టేట్మెంట్ లో కనబడతా ఉన్నది. కోదాడ దిక్కు కొండాపూర్లా గట్లున్నది కథ. ఇచ్చింది 33,000 రాసింది 83,000. బ్యాంకుకు పోయి ఆరాధిస్తే అసలు కథ బయటపడ్డదట. 2 మాటల తీర్మానం లేకుంటేనే 10 లక్షలు డ్రా చేసిందట గ్రూప్ లీడరు. ఏలు ముద్రలేసేటోళ్ల పేర్ల మీద సంతకాలు చేపించి మరీ పైసలు తీసుకున్నదంటే ఎంత తెలివి ఉండాలనుల్లా. ఎవల్రా ఊళ్ళల్లో జనాల అమాయకులు అనేది. మాయకులు కూడా గట్టిగానే తయారైతున్నారు కదా. సంఘంలో మోసం చేసినటువంటి విబికే కవిత గారిని కవిత గారిపై చర్యలు తీసుకోవాలి వెంటనే. ఏ నోట విన్నా మనముచ్చట్లే రసిరమ్మ. అవును, దిల్దార్ సిరమ్మ, దిల్దార్ బుజ్జమ్మ. ఏందో ఇట్లా ఫేమస్ అయిపోతున్నా. అవునరా, అదే నాకు భయం పట్టుకున్నది. భయం ఎందుకు? మన ప్రోగ్రామ్ కు దిష్టి తాకుతుందని. ఏహే, దిష్టి దాకే ఛాన్సే లేదు. నీదంటే పావల పర్ఫార్మెన్స్. అబ్బో, నువ్వు కూడా 10 రూపాయల ఆర్టిస్ట్. అందుకే మనకు దిష్టి దాకకుండా దిష్టి బొమ్మ పెడతా. ప్రత్యేకంగా బొమ్మ ఎందుకు? లైవ్ లో నువ్వు ఉన్నావుగా. అంటే నన్ను దిష్టి బొమ్మ అంటున్నావా? మరి నాది పావుల పర్ఫార్మెన్స్ అన్నప్పుడు లేదా? సరే సరే, చెల్లుకు చెల్లు గాని పల్లి పొట్టుతోటి గివుళ్ళేమో చేస్తున్నారట, చూద్దాంపా. మామూలుగా పల్లీలతోటి నూనె తయారు చేస్తారని తెలుసు గాని పొట్టుతోటి వినాయకుణ్ణి తయారు చేస్తారని తెలుసానులా. మహబూబ్ నగర్లా ఈ కొత్త ఉపాయానికి శ్రీకారం చుట్టిరు. పర్యావరణం పాడుగాకుండా ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను పక్కకు పెట్టి మట్టి గణపతులు ఇట్లాంటి ప్రకృతి సిద్ధమైన వినాయకులే ముద్దంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాల గ్రీన్ గ్యాలక్సీ అనే అంకుర సంస్థ ఈ పని మొంగలేసుకున్నది. రంగులు, కెమికల్స్ తోటి చేసిన గణపతులు నీళ్లలో నిమజ్జనం చేస్తే నీళ్లు కలుషితంగా నీళ్లలున్న ప్రాణులకు కూడా ప్రమాదమే. అదే ఈ పల్లి పొట్టు అనుకోండి, ప్రమాదం తప్పుడే కాదు, అవిటికి ఆహారంగా పనిచేస్తాయని ఇట్లాంటి ఉపాయం చేసిరట. ఈ ఏడాది 2000 గణపతి విగ్రహాలను చేయాలని పూనుకున్నారు. ముడిసరుకు మిషన్లో పెడితే 10 నిమిషాలల్లా 2 విగ్రహాలు తయారైతున్నాయి. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న శ్రీజ ఆలోచనకు అందరు ముగ్ధులవుడే కాదు, ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. చేతులారా ప్రకృతిని మనమే పాడు చేసుకున్నాం, ఫలితం అనుభవిస్తున్నాం. మళ్ళా అది సరిదిద్దుకొని బాగు చేసుకునే బాధ్యత కూడా మనదే కదా. దానికి అందరం ఇట్లా కనిపెట్టవలసిన పని లేదు. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినా చాలు. మీరేమంటారు? అయితే జై బోలో మట్టి గణపతికి జై, పల్లి పొట్టు గణపతికి జై. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అవునరా, మానవులు ఉన్నారు గాని మానవత్వమే లేదు. నిజమేరా. నిజామాబాద్ దిక్కు జరిగిన ఒక పంచాయత్ చూస్తే నాకు గదే అనిపిస్తున్నది. అగో, పోలీసోళ్ళు చూడుండ్రి, స్పెషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చిర్రంటే ఎవలో పెద్ద విఐపీనే జీవిడిచినట్లున్నారు అని అనిపిస్తున్నది కదా. కానీ అందరితో పాటు సామాన్యుడైనట జీవిడిచింది. కానీ ఆస్తి తగదా అట్లనే ఉందట. గతంలోనే వీళ్ళను కులం కెంచి కూడా ఎలేసిరట. అంతటితోని కూడా ఆగకుండా సావింట్లో శవం ముంగట పంచాయతీ పెట్టిండ్రు. మా సొంత పట్టా నెంబరు గల సర్వే నెంబరు 651 మొదటి నందు నాకు 10 గుంటల భూమి కలదు. అట్టి భూమిని మా కులస్తులైన పడకంటి ముత్తెమ్మ, పడకంటి చిన్నగంగు, పడకంటి బాజన్న అనే వ్యక్తుల కుటుంబ సభ్యులు నా భూములకు అతిక్రమించి దౌర్జన్యంగా కబ్జా చేసిర్రు. అట్టి విషయంపై నాపై కోర్టులో కేసు, నేను వాళ్ళ మీద కేసు వేసినా కానీ వినకుండా వీడీసీలో పంచాయతీ పెట్టి గ్రామ బహిష్కరణ చేసినారు. ఏందోనుల్లా లోకం తీరు గిట్లున్నది. సావుల కడగి పంచాయతీలు ఏ ఊళ్ళనైనా కదా, తెగని పంచాయతీలు మోపియేస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు చక్కటి చిక్కటి తేనె తయారు చేసే విధానం తెలుసుకుందాం. నువ్వు తేనె కూడా తయారు చేస్తావా? పురుగులను పెంచుతున్నావా ఎట్లా? చక్కటి చిక్కటి హనీ కావాలంటే తేనె తిట్ట కావాలన్నా ఉపాయం ఉండాలి గాని. ఏం ఉపాయం? మైసూర్ బజ్జీల మైసూర్ ఉంటదా? ఉండది. మరి బొంబాయి మిఠాయిల బొంబాయి ఉంటదా? ఉండది. ఇది కూడా గంతే. అదే ఎట్లా తయారు చేస్తావని అంటున్నా. ఎట్లనంటే రావే అన్నరా, జరా తేనె ఎట్లా తయారు చేయాలనో చూపెట్టు మా వాళ్ళకు. కల్తీ కారం, కల్తీ ఉప్పు, కల్తీ అల్లం ఉల్లిగడ్డ పేస్ట్లే కాదు, ఇప్పుడు కల్తీ తేనె కూడా మార్కెట్లో మస్తు వెళ్తున్నాయి. ముందుగా కల్తీ తేనె తయారు చేసేందుకు ఒక గ్యాస్ గంజ తీసుకోవాలి. ఇక ఇప్పుడు అసలు హనీ కంటే డూప్లికేట్ తేనె రుచిగా రావాలంటే ఏమేం చేయాలనో అన్న చెప్తాడు. నుర్రి सफर और पानी को घोल देंगे और आग पर चढ़ा देंगे. उसके बाद वो फूट जाएगा तो ये इतना एक थोड़ा सा चेपा उसमें फिटकिरी डाल देंगे. ये पूरा थोड़ा लाल हो जाएगा, उतार लेंगे. पूरा ठंडा हो जाएगा तो हनी हो जाएगा. అడ్డమైన షాంపులు, పటిక, చక్కెరతోటి చిక్కటి తేనె ఇప్పుడే చెట్టు మీదకెళ్ళి దించినామని జనాలకు అంటగడుతున్నారట బీహార్కెళ్ళి వచ్చిన ఈ గ్యాంగు. ఎందుకో సిద్దిపేట పోలీసు వాళ్ళు చెకింగులు చేస్తుంటే మనసు రాలం విడుగానొచ్చిండట. ఏంది తమ్మి నీ కథ అని చూస్తే ఇగో పబ్లిక్కే పరేషాన్ అయ్యే కథ బయటకెళ్ళింది. ఈడు ఊరూరు తిరుక్కుంటా ఎంతమంది కొంపలు ముంచిండో ఏం పాడో గాని పబ్లిక్ కూజర తోవల మీద ఇంటి దగ్గర అగ్గువక దొరుకుతున్నాయని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉణకుండ్రి, లేనిపోని రోగాలు తెచ్చుకోకుండ్రి. మైసూర్ పాక్ల మైసూర్ లేనట్టే
ఈ డూప్లికేట్ తేనెల తేనె ఉండదు, మొత్తం కచరానే ఉంటది, చూసుకోరు మరి. సిరమ్మ నీకో ముచ్చట తెలుసారా? నాకు తెలుసా లేదా అనే ముందు సిరమ్మ నువ్వే అనే ముచ్చట నువ్వు తెలుసుకో ముందుగాల. తాగినవే ఇట్లా పేర్లు మర్చిపోతున్నావు. కాదురా, తాగుబోతుల ముచ్చటనే చెప్తాన్నా, అందుకే తడబడ్డ కావచ్చు. పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది కానీ ముచ్చటేందో చెప్పు ముందు. తాగుబోతుల మాటలు కోటలు దాటితే అంటారు గాని అబద్ధం ఆడతారని ఎవ్వరు అన్నారు కదా. సరేతి, తాగిన మత్తులో సోయి ఉండదు, అబద్ధాలు మేనేజ్ చేసేంత సీన్ ఉండదు కాబట్టి నిజమే మాట్లాడతారు. నిజాలు మాట్లాడుతున్నారని అవార్డుగిట్లు ఇస్తావేంది వాళ్ళకు? కాదురా, ఒక ప్రమాదం చూసినాక మందే కాదు మందు తాగిన వాళ్ళు కూడా గంతే నికార్సుకుంటారు అనిపిస్తున్నది. చూడటు అరరే చూడుర్రి, దగా దూలై మండుతున్నది బండి. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చే లోపట్లనే పురాగా గాలిపోయిందట. పెట్రోల్ బండిని మించి గాలిపోయింది అని చెప్తున్నారు చూసినోళ్ళు. మద్యం తరలించే బండి అట గది. గదానికి ప్రమాదమై మంటలంటుకున్నాయట. ఈగ చూడుండ్రి, వరిగడ్డి ట్రక్కు పెట్రోల్ ట్యాంకర్ ఎట్లా గాలిపోతుందో గట్లనే గాలిందట. సీసాలు వేలుతుంటే బాంబులు వేలిన సౌండ్ వచ్చిందట. కర్నూలు జిల్లా ముత్తుకూరు దిక్కు ఇంజన్ల మంటలంటుకొని బండి మొత్తం బూడిదైంది. ఇక డ్రైవర్ తప్పించుకున్నాడట. ఇంకా నయ్యం, సీసాలు దొరుకుతాయని పక్క పంటోళ్ళు ఉరికిండ్రు కాదు. చూడుండ్రి, దగా దూలై మండుతున్నది. అందుకే అంటారు అగ్గిల వస్తే మందు కల్తీ తెలుస్తదని. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.